ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీరామాయ నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీరామాయ నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ వారాహి దేవ్యై నమః. యా దేవీ సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. ప్రియ భగవద్బంధువులారా, మన మోహనవాణి ఛానల్ ద్వారా ఆషాఢమాసంలో ఆషాఢ శుక్ల పాడ్యమి మొదలు నవమి తిథి వరకు ఉండే 9 రోజులు వారాహి మాత యొక్క గుప్త నవరాత్రుల సందర్భంగా ఇది మన కోసం 3వ వీడియో. మొదటి దాంట్లో వారాహి ఉత్సవాల గురించి మాట్లాడుకున్నాం, పూజా విధానం గురించి మాట్లాడుకున్నాం. రెండవ దాంట్లో అమ్మవారి యొక్క గాయత్రి మంత్రం, ఆ తర్వాత అమ్మవారి యొక్క 12 నామ స్తోత్రము, ఒక్కొక్క నామానికి వెనకాత ఉన్నటువంటి క్లుప్తమైనటువంటి వ్యాఖ్యానం మనం చేసుకున్నాం. ఈ రోజున 3వ ఎపిసోడ్లో శ్రీ వారాహి మాత యొక్క కవచం. కవచము అంటే ఎవడైతే కవచాన్ని ధరిస్తాడో వాడికి రక్షణ లభిస్తుంది యుద్ధాది వేళల్లో. ఇక్కడ కవచం అంటే ఏంటి అంటే ఈ స్తోత్రాన్ని చదువుకున్నా విన్నా వాడికి రక్షణ లభిస్తుంది, అమ్మవారి యొక్క రక్షణ. దేని నుంచి? మనమే యుద్ధానికి పోవటం లేదు కదా, శత్రువుల నుంచి రక్షణ. అంటే అంతఃశత్రువులు బాహ్య శత్రువులు ఇద్దరి నుంచి రక్షణ లభిస్తుంది ఈ స్తోత్రం వల్ల. అంతేకాదు ఫలశ్రుతిలో చెప్పే విషయాలు కూడా మనకు అనుసంధానం అవుతాయి. ముందుగా ఏ స్తోత్రానికైనా వినియోగము ఉంటుంది. అస్య శ్రీ వారాహి కవచస్య త్రిలోచన ఋషి అనుష్ఠుప్ఛందః శ్రీ వారాహి దేవత ఓం బీజం గ్లౌం శక్తి స్వాహేతి కీలకం మమ సర్వశత్రునాశనార్థే జపే వినియోగః. మొట్టమొదటి శ్లోకం వినియోగం గురించి, అంటే దేనికి ప్రయోజనం పడుతుంది అని. శ్రీ వారాహి కవచం అనేది అంతర్గతమైన మరియు బాహ్యమైనటువంటి శత్రువులని నిర్మూలించడానికి ఉపయోగపడుతుంది. మొట్టమొదటి ప్రయోజనం. దీనికి ఋషి ఎవరు? త్రిలోచన మహర్షి. దేవత ఎవరు? వారాహి దేవతే. బీజమంత్రం ఏంటి? ఓం. శక్తి ఏమిటి? గ్లౌమ్ అనేటువంటిది. ఈ కవచాన్ని ఉపయోగించటానికి కీలకమైనది ఏంటి? స్వాహ. ప్రతి స్తోత్రానికి ఒక ధ్యాన శ్లోకం ఉంటుందండి. ధ్యాత్యేంద్ర నీలవర్ణాభాం చంద్ర సూర్యాగ్నిలోచనాం విధి విష్ణు హరేంద్రాది మాతృభైరవసేవితాం మాతృభైరవసేవితాం అని వారాహి మాతని ధ్యానం చేస్తున్నాం. ఏమిటి ధ్యానంలో? అమ్మవారి యొక్క స్వరూపాన్ని కళ్ళ ముందు చూసుకోవాలి. ముదురు నీలం రంగులో ఉన్నటువంటి కోట్లాది సూర్యుల యొక్క, కోట్లాది చంద్రుల యొక్క, అగ్నిదేవుడి యొక్క శక్తులతో ప్రకాశించేటటువంటి దివ్యమైన నేత్రాలు కలిగినటువంటి ఓ దివ్యమాత, ఓ వారాహీదేవి, నిన్ను ధ్యానిస్తున్నాను అని. ఈ తల్లి సృష్టికర్త అయినటువంటి బ్రహ్మదేవుడు, స్థితికారకుడైనటువంటి విష్ణుమూర్తి, లయకారకుడైనటువంటి కాలభైరవుడు అంటే శంకరుడి యొక్క అవతారమే, మరియు సకల దేవతలు, ఇతర మాతృకలు మరియు దివ్యమైనటువంటి పరాశక్తి యొక్క అనేక రూపాల చేత ఆరాధింపబడుతోంది అని మనం ధ్యానిస్తూ ఉన్నాం. జ్వలన్మణిగణ ప్రోక్త మకుటా మా విలంబితాం అస్త్రశస్త్రాణి సర్వాణి తత్కార్యోచితాని చ. ఎంతో అమూల్యమైనటువంటి ప్రకాశవంతమైనటువంటి రత్నాలు అమ్మవారి యొక్క కిరీటంలో నుండి
వాలిపోతున్నట్లుగా చూడండి శోభిస్తూ ఉన్నాయి. అంటే అలా తాపడం చేసి ఉన్నటువంటివన్నీ అద్భుతమైన ప్రకాశాన్ని భూమి మీదకి ఇస్తూ ఉన్నాయి. ఏదైనా గొప్ప పనిని వెంటనే పూర్తి చేయడానికి ఆమె ఏం చేస్తుంది? తన అత్యంత విధ్వంసక ఆయుధాలతోటి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుంది. ఎప్పుడు ఏ శత్రువు వస్తాడో, ఎందుకంటే అమ్మవారు సైన్యాధ్యక్షురాలు లలితాదేవికి. అందుకని దేవతలకు కానీ, ఋషులకు కానీ, మానవులకు కానీ ఎప్పుడు ఏ ఆపదల సంభవించినా అమ్మవారి ఆదేశం కాగానే యుద్ధానికి సన్నద్ధం అవుతుంది. అందుకనే దివ్యమైనటువంటి భయంకరమైన ఆయుధాలు అమ్మవారి చేతిలో ఉంటాయి, ఎప్పుడు సిద్ధంగా ఉంటాయి. ఏతై సమస్తైర్వివిధం బిభ్రతీం ముసలం హలం పాత్వా హింస్రాన్ హి కవచం భుక్తి ముక్తి ఫలప్రదం అని 3వ శ్లోకం. అమ్మవారు తన అపారమైనటువంటి అత్యంత విధ్వంసకర ఆయుధాలతోటి ఎప్పుడు సిద్ధంగా ఉంటుంది అనుకున్నాం కదా. అమ్మవారి చేతిలో ఏం ఆయుధాలు ఉంటాయి? రోకలు ఉంటుంది, నాగలు ఉంటుంది. ఈ రెండింటితోటి దుష్ట సంహారం చేయటానికి ఒక తుపానులాగా దూసుకు వెళుతుందమ్మ లలితాదేవి ఆజ్ఞ కాగానే. ఈ కవచం శ్రీ వారాహీదేవిని హృదయపూర్వకంగా ఆరాధించే వాళ్ళందరికీ మొట్టమొదటి ప్రయోజనం మోక్షం ఇస్తుంది. రెండో ప్రయోజనం ఏంటంటే అన్ని రకాల భౌతిక మరియు ఆధ్యాత్మిక కోరికలను నెరవేరుస్తుంది, కష్టాల నుంచి బయటపడేస్తుంది. ఇక కవచం మనం ప్రారంభించుకుందాం 4వ శ్లోకంలో. పఠేత్ త్రిసంధ్యం రక్షార్థం ఘోరశత్రు నివృత్తిదం వార్తాళీ మే శిరః పాతు ఘోరాహి ఫాలముత్తమం. ఏ అవయవాన్ని ఏ నామం కాపాడుతుందో ఈ శ్లోకం నుంచి చెప్పారు. ఇదే కవచం. ఈ 4వ శ్లోకం నుంచి అమ్మవారి యొక్క కవచం ప్రారంభమవుతుంది. అయితే ఈ కవచాన్ని ప్రతిరోజు ఎన్నిసార్లు చదవాలి? 3 సార్లు చదవాలి. ఎప్పుడు? బ్రాహ్మీ ముహూర్తంలో స్నానం చేసి ఉతికిన బట్టలు కట్టుకొని మొట్టమొదటిసారి చదవాలి, మధ్యాహ్నం భోజనానికి ముందు. ఆ తర్వాత సాయం సంధ్యలో మళ్ళీ స్నానం చేసి అప్పుడు మళ్ళీ చదవాలి. అంటే రోజుకు 3 సార్లు. రోజుకు 3 సార్లు ఎవడైతే పఠిస్తాడో వాడికి అంతర్గతమైన బాహ్యమైనటువంటి శత్రువుల నుండి ఖచ్చితంగా రక్షణ లభిస్తుంది. శత్రువులు ఎంతటి భయంకరులైనా, ఎంతటి బలం కలిగిన వాళ్ళైనా వాళ్ళని సంహరించగలిగినటువంటి శక్తి మనకు వస్తుంది. శ్రీ వారాహీదేవి మీద చిత్తశుద్ధి కలిగినటువంటి భక్తులకి ఎటువంటి హాని కూడా జరగదు. అంతేకాదు రాబోయేటటువంటి అన్ని ఆటంకాల గురించి హెచ్చరించేటటువంటి దైవదూత అయినటువంటి వార్తాళీదేవి అమ్మవారికి 12 నామాల్లో ఒక నామం. మొట్టమొదట శిరస్సును రక్షిస్తుంది. శరీరంలో ఉత్తమమైన అంగం ఏది అంటే శిరస్సు. ఆ తలకాయ ఉంటే కదా మనిషి, కాబట్టి మొట్టమొదట రక్షణ శిరస్సుకు లభిస్తుంది. అదే కాదు, అన్ని ప్రమాదాల నుండి మనల్ని కాపాడుతుంది అమ్మ. అమ్మవారి యొక్క అత్యంత భయంకరమైనటువంటి మరియు అఘోరమైనటువంటి రూపం ఉన్నదే ఘోరాహి అంటాం కదా. ఆ ఘోరాహి ద్వారా మన యొక్క ఫాలభాగం రక్షించబడుతుంది, నుదురు. ఈ దేవత శత్రువులను భయభ్రాంతులకు గురి చేస్తుంది. అంతేకాదు వాళ్ళందరినీ నాశనం చేసి పారేస్తుంది. ఇక 5వ శ్లోకంలో నేత్రే వరాహవదనా పాతు కర్ణౌ కథాంజని తథాంజని ఘ్రాణం మే రుంధినీ పాతు ముఖం మే పాతు జంధిని. 5వ శ్లోకం అండి. వరాహముఖం కలిగినటువంటి అమ్మవారు మన యొక్క నేత్రాలను రక్షిస్తుంది.
చెవులని సర్పాకారం కలిగినటువంటి అద్భుతమైనటువంటి తథాంజని అనేటువంటి రూపం రక్షిస్తుంది. మన ముక్కుని రుధింజని అనేటువంటి అమ్మవారి యొక్క రూపం రక్షిస్తుంది. అలాగే ముఖము సుశీలమైనటువంటి జంధిని శక్తి చేత రక్షింపబడుతుంది. ఆ తర్వాత 6వ శ్లోకంలో ఏ ఏ భాగాలు రక్షిస్తుందో చూద్దాం. పాతు మే మోహిని జిహ్వాం స్తంభిని కంధమాదరాత్ స్కంధౌ మే పంచమీ పాతు భుజౌ మహిషవాహనా. మనం చెప్పుకున్న 12 నామాల్లో కొన్ని ఇక్కడ వస్తున్నాయి, గమనించండి. మన నాలుకని మనందరినీ మంత్రముగ్ధులను చేసేటటువంటి మోహిని రూపం రక్షిస్తుంది. శత్రువులని వాళ్ళ యొక్క మార్గంలో అడ్డుకునేటటువంటి స్తంభిణీ శక్తి మన యొక్క కంఠాన్ని రక్షిస్తుంది. విశ్వం యొక్క పునఃసృష్టికర్త అయినటువంటి అమ్మవారు మన యొక్క భుజాలను రక్షిస్తుంది. అంటే పంచమి అనే శక్తి మన యొక్క భుజములను రక్షిస్తుంది. ఎద్దును వాహనంగా కలిగినటువంటి మనలో ఉండే అహాన్ని మచ్చిక చేసుకునేటటువంటి ఆ వారాహి దేవత యొక్క రూపం మహిషవాహనారూఢ అయినటువంటి ఆ తల్లి మన యొక్క బాహువులను ఎల్లప్పుడూ కాపాడుతుంది. ఆ తర్వాత 7వ శ్లోకంలో సింహారూఢా కరౌ పాతు కుచౌ కృష్ణ మృగాంచిత నాభించ శంఖినీ పాతు పృష్ఠదేశేతు చక్రిణీ. 7వ శ్లోకం అండి. సింహవాహనాన్ని ఎక్కినటువంటి నిర్భీతితో ఉండేటటువంటి అమ్మవారు వారాహీదేవి మన యొక్క హస్తాలను రక్షిస్తుంది. ముదురు రంగులో వరాహముఖంతో ఉన్నటువంటి అత్యంత పూజనీయమైనటువంటి కృష్ణ మృగ చర్మాన్ని ధరించినటువంటి అమ్మవారు మన యొక్క రొమ్ములను రక్షిస్తుంది. మన నాభి ప్రాంతాన్ని శంఖాన్ని చేతిలో పట్టుకున్నటువంటి శంఖిని మాత రక్షిస్తుంది. శరీరం యొక్క వెనక భాగం పృష్ఠభాగం చక్రాన్ని చేతిలో ధరించినటువంటి చక్రిణీదేవి రక్షిస్తుంది. 8వ శ్లోకంలో ఖడ్గం పాతు చ కట్యాం మే మేఢ్రం పాతు చ ఖేదిని గుదం మే క్రోధిని పాతు జఘనం స్తంభిని తథా. ఖడ్గాన్ని చేతిలో ధరించినటువంటి ఖడ్గిని మాత మన యొక్క కటి ప్రదేశాన్ని రక్షిస్తుంది. కటి అంటే తుంటి. మన జననాంగాలని ఖేదిని మాత రక్షిస్తుంది. మగవాళ్ళకి ఆడవాళ్ళకి జననేంద్రియాలు ఉన్నాయి కదా, వాటిని. గుదమార్గాన్ని క్రోధినీదేవి రక్షిస్తుంది. మన పిరుదులని స్తంభినీదేవి రక్షిస్తుంది. 9వ శ్లోకంలో చండో చండ స్ఫోరుయుగం జానుని శత్రుమర్దిని జంఘాద్వయం భద్రకాళీ మహాకాళీ చ గుల్భయో. మన యొక్క 2 తొడలని భయంకరమైనటువంటి చండీదేవి రక్షిస్తుంది. మన మోకాళ్ళని శత్రుమర్దనీదేవి రక్షిస్తుంది. మన యొక్క జంఘములను అంటే పిక్క భాగాలు ఉగ్రమైనటువంటి భద్రకాళీదేవి రక్షిస్తుంది. మన మడెమలను తీవ్రమైనటువంటి మహాకాళీదేవి రక్షిస్తుంది. 10వ శ్లోకంలో పాదాద్యంగుళి పర్యంతం పాతు చోన్మత్త భైరవీ సర్వాంగం మే సదా పాతు కాల సంకర్షిణీ తథా
కాల సంకర్షిణీ తథా. మన యొక్క పాదాలని అలాగే కాళ్లకు ఉండే వేళ్ళని ఎల్లవేళలా పరమానంద భరితురాలైనటువంటి ఉన్మత్త భైరవీదేవి రక్షిస్తుందండి. మన అన్ని శరీర భాగాలు నల్లటి రూపంలో అత్యంత ఆకర్షణీయంగా ఉండేటటువంటి కాల సంరక్షిణి అనేటువంటి దేవి రక్షిస్తుంది అని చెప్పారు. ఈ స్తోత్రానికి ఫలశ్రుతి ఇచ్చారండి. యుక్తాయుక్త స్థితం నిత్యం సర్వ పాపాత్ముచ్యతే సర్వే సమర్చ్య సంయుక్తం భక్త రక్షణ తత్పరం అన్నారు 11వ శ్లోకంలో. ఎవరైనా సరే, స్త్రీలు కానీ పురుషులు కానీ నపుంసములు కానీ ఎవడైనా సరే శ్రీ వారాహీదేవి మీద భక్తితోటి ఆమె యొక్క భక్తుడు కాకపోయినా సరే అన్ని పాపాలు అన్ని చింతల నుండి పూర్తిగా విముక్తి పొందటానికి అమ్మవారి మీద స్థిరీకరణ మాత్రమే కావాలి. అంటే త్రికరణ శుద్ధిగా అమ్మ మీద దృష్టి పెట్టాలి, భక్తి పెట్టాలి. మొదట్లో భక్తి లేకపోవచ్చు, కానీ రక్షణ పొందాలంటే భక్తి పెట్టాలి అమ్మ మీద. ఆ విధంగా పెట్టినటువంటి వాడికి భక్తిని కష్టాల్లో ఉన్నా సరే అటువంటి భక్తులను రక్షించడానికి ఆ తల్లి ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది. అందుకని అమ్మవారి దగ్గర ఎప్పుడు ఆయుధాలు ఉంటాయి అనుకున్నాగా. సమస్త దేవతా సర్వం సవ్యం విష్ణోః పురార్థనే సర్వశత్రు వినాశాయ శూలినా నిర్మితం పురా. స్థితికారకుడు, మన అందరినీ రక్షించేవాడు, పోషించేవాడు విష్ణుదేవుడు. ఆయనతో పాటు అన్ని ఖగోళ దేవతలు సగం శక్తి కలిగి ఉంటే వారాహిదేవి మాత్రం స్థిరంగా నిలబడి శత్రువులనందరినీ ఎదుర్కోవడం కోసం, అంతేకాదు శత్రు నాశనం చేయటం కోసం మరొక శక్తి సగం అవుతుంది. అంటే విష్ణుమూర్తి మిగతా దేవతల శక్తి అంతా సగం అయితే అమ్మవారి శక్తి సగం. ఇది గుర్తుపెట్టుకోండి, అమ్మవారి యొక్క శక్తి ఎంత గొప్పదో చెబుతున్నాడు. సర్వభక్త జనాశ్రిత్య సర్వ విద్వేష సంహతి వారాహీ కవచం నిత్యం త్రిసంధ్యం యః పఠేన్నరః. భక్తులు మరియు సమస్త ప్రాణుల యొక్క సంక్షేమం కోసం, పరస్పర మధ్య ఉన్నటువంటి అన్ని విద్వేషాలని తొలగించడం కోసం, అందరి మధ్య మంచి సంబంధాలు నిర్ధారించడం కోసం శ్రీ వారాహి కవచాన్ని ప్రతిరోజు 3 సార్లు తెల్లవారుజామున, మధ్యాహ్నం, సంధ్యా సమయంలో పఠించాలి. తథావిధం భూతగణాన శృతిం న స్మృశంతి కదాచన ఆపదశత్రుచోరాది గ్రహదోషాశ్చ సంభవాగా. ఎవరైతే 3 సార్లు ఈ విధంగా ఈ వారాహీదేవి యొక్క కవచాన్ని పఠిస్తారో భక్తి శ్రద్ధలతోటి, వాళ్ళు తమ యొక్క మనశ్శాంతిని ప్రభావితం చేసేటటువంటి అన్ని రకాల దుష్టశక్తులు, దెయ్యాలు, భూతాలు, పిశాచాలు మొదలైన వాటి యొక్క చెడు ప్రభావాల నుండి తొందరగా బయటపడతారు. ఎటువంటి చెడు ప్రభావం లేదా చెడు కర్మలు ఈ భక్తులని ఏ సమయంలో కూడా ప్రభావితం చేయటానికి సాహసం చేయవు. అంటే అంత గొప్పదన్నమాట అమ్మవారి కవచం గనక ఎవడైతే పఠిస్తూ ఉంటాడో వాడి వైపుకి ఇటువంటి దుష్టశక్తులు తొంగి చూడవు, వాడి మనస్సులో దుర్మార్గపు ఆలోచనలు రావు. అంతేకాదు భక్తుల యొక్క సమస్త ప్రాణుల యొక్క సంక్షేమం కోసం, విద్వేషాలను తొలగించడం కోసం ఈ కవచాన్ని ప్రతిరోజు 3 సార్లు చదవాలి అన్నారు. చదవాలి అంటే పారాయణం చేయాలి అని. తథావిధం
భూతగణాన స్పృశంతి కజాచన. ఇందాక చెప్పినటువంటి శ్లోకమే. ఈ శ్లోకం ప్రకారం ఈ స్తోత్రాన్ని చేసినటువంటి వాడికి ఎవ్వడికి కూడా ఇటువంటి దుష్ప్రభావాలు ఉండవు అని. శత్రువుల వల్ల కానీ, దొంగల వల్ల కానీ, హానికారకమైనటువంటి గ్రహ ప్రభావాల గురించి కానీ చిత్తశుద్ధి కలిగినటువంటి భక్తులు భయపడక్కర్లా. ఒకవేళ గ్రహాలు మీకు అనుకూలంగా లేకపోయినా ఈ కవచాన్ని పఠించడం వల్ల అమ్మవారి యొక్క అనుగ్రహం లభిస్తుంది. ఆ గ్రహాలు కూడా అనుకూల ఫలితాలే ఇస్తాయి. మాతాపుత్రం యథావత్సం ధేను పక్ష్మేన లోచనం తథాంగమేవ వారాహి రక్షారక్షాతి సర్వదా. తల్లిదండ్రులు, వాళ్ళ పిల్లలు, వాళ్ళకి ప్రియమైన వాళ్ళందరూ కూడా అమ్మవారి చేత రక్షింపబడతారు. అంటే ఆ ఇంట్లో యజమాని ఒక్కడు చదివితే చాలు, అందరూ రక్షింపబడతారు. ఈ దివ్యమాత వారాహిదేవి పెంపుడు జంతువులు, వ్యవసాయానికి పనికొచ్చే జంతువులు, పాలిచ్చే ఆవులు, దూడలు, మన యొక్క ఆస్తులన్నిటిపైన ఎల్లవేళలా తన యొక్క దయ, అపారమైనటువంటి రక్షణ ప్రసాదిస్తుంది. అమితమైనటువంటి శ్రేయస్సునిస్తుంది. భౌతికమైన, ఆధ్యాత్మికమైన సంపదలు సమృద్ధిగా అనుగ్రహిస్తుంది అని ఈ వారాహి కవచం యొక్క ఫలశ్రుతి కూడా చెప్పారు. కాబట్టి చదువుకోగలిగితే మంచిదేనండి. మనకి యూట్యూబుల్లో వాటిల్లో దొరుకుతాయి. లేదు మేము చదువుకోలేము అనేటువంటి వాళ్ళకి చక్కగా నేను చదివి వినిపించింది విన్నా కూడా అంతే ఫలితం ఇస్తాడు కలియుగంలో. ఇది ఒక్కటే గుర్తుపెట్టుకోండి. గురుముఖంగా ఎవరైతే వింటారో వాళ్ళకు కూడా తాము పారాయణం చేసినంత ఫలితం కలియుగంలో లభిస్తుంది అని మా గురుదేవులైనటువంటి బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారు అనేకసార్లు చెప్పారు. ధర్మ సందేహాల్లో వాటిల్లో వారి ప్రవచనాల్లో కూడా ఈ విషయాలు ఉటంకిస్తూ ఉంటారు. కాబట్టి అందరం కూడా చక్కగా చదువుకోవడానికి ప్రయత్నిద్దాం. అలా చదువుకోవడానికి అవకాశం లేని వాళ్ళం ఏం చేద్దాం, చక్కగా విందాం, అటువంటి ఫలితాన్ని పొందుదాం అని మీతో మనవి చేసుకుంటూ అందరికీ వారాహిదేవి యొక్క అనుగ్రహం సంపూర్ణంగా లభించాలి అని మరొక్కసారి అమ్మవారిని ప్రార్థిస్తూ ముగిస్తున్నాను. స్వస్తి సర్వేషాం.